ఎలక్షన్లలో గెలిస్తే అక్కడ పనిచేసినటువంటి కార్యకర్తల మీద, ముఖ్య నాయకుల మీద, టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ ఎక్కడ కూడా బెదరలేదు. గెలిచినటువంటి సర్పంచుల దగ్గర ఎక్కడ గెలిచిన వందల్లో మన మెజార్టీ ఉంటే కాంగ్రెస్ వాళ్ళు గెలిచిన దగ్గర 20 ఓట్లు, 30 ఓట్ల లోపు మెజార్టీ. గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లకు మొన్న జరిగినటువంటి పోరాటానికి ఇండిపెండెంట్ గుర్తుల మీద వేస్తేనే బీఆర్ఎస్ ప్రభంజనం ఏంటో కల్లారా మనం చూసాము. మీరందరూ కూడా చూపించారు. ఒక్కసారి గనక కారు గుర్తు అనేది బయటకు వస్తే ఎలా ఉంటుందనేది ఒక్కసారి ఊహించండి. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టలేక మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్ లిస్టు షో చేయడం జరిగింది. తప్పకుండా మున్సిపాలిటీలో కూడా ఇప్పటికే మేము వార్డులు తిరుగుతున్నాం. చాలా చోట్ల వ్యతిరేకత, నేరుగా కూడా ఎక్కడ గెలిచే సత్తా లేకనే మరి కాలబేరానికి ఇటు అధికారులు ఇటు మన నాయకుల్ని బెదిరిస్తూ వాళ్ళు గెలుస్తున్నారు. అది గెలుపు కాదు, నిజమైన గెలుపు బీఆర్ఎస్ కార్యకర్తలది, బీఆర్ఎస్ పార్టీది అనేసి సందర్భంగా తెలియజేస్తూ రానున్న భవిష్యత్తు మనదే. ఖచ్చితంగా మరలా మన గులాబీ జెండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 ఎగరవేస్తాము అనేసి సందర్భంగా తెలియజేసుకుంటూ గెలిచినటువంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు.